ప్రియమైన ప్రజలారా, ఈ కార్యక్రమంలో ఎంతో మంది ప్రజలు అవి కావాలి ఇవి కావాలని అర్జీలు పెట్టుకున్నారు, తమ సమస్యలు చెప్పుకున్నారు. పోతే నేను చెప్పొచ్చేది ఏంటంటే, అయ్యా మంత్రి గారు రచించండి బాబు, రచించండి. అసలు నీ సమస్య ఏంటయ్యా? ఇవాళ దేశంలో జనాలు జబ్బులు అప్పులు అవినీతి అన్ని మా బాగా పెరిగిపోతున్నాయండి. కానీ మా కూల్ రేటు మాత్రం పెరగడం లేదు బాబు. నిజాలు మాట్లాడితే ఎలా? అయ్యా ఒక క్వార్టర్ అయితే 2 క్వార్టర్లు ఉచితం అనే పథకం పెట్టండి. వచ్చే ఎలక్షన్ లో మా తాగబోతుల ఓట్లన్నీ మీకే. ఇతను హాస్పిటల్ తీసుకెళ్ళాలని చూడండి. అయ్యా మా సమస్య అది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆసుపత్రి లేదండి. అందుబాటులో వైద్యం లేక అవస్థలు పడుతున్నామండి. కావాలంటే సమాధానం చేస్తాం. బాబు అలాగే 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 అన్నాను కదయ్యా. మీ అందరికీ అందుబాటులో ఉన్న స్థలాన్ని చూపెడితే ఆసుపత్రి కట్టించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిల్లలంతా బాగున్నారా? మీ దయ వల్ల బాగున్నారండి. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం బాబు. నమస్కారం మంత్రి. నమస్కారం రాయుడు గారు. నమస్కారం. రండి కూర్చోండి. పర్వాలేదు రండి. మీటింగ్ అయ్యాక నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. ఎంత మాట. కానీ సమస్యలు చెప్పుకోవటానికి ఇటువంటి వేదికే సరైన ప్రదేశం కదా అల్లుడు గారు. చూడండి, అయ్యా ప్రజలారా, మీ అందరికీ ఓ శుభవార్త. ఆసుపత్రి కోసం స్థలం అని ఇప్పుడే అనుకున్నావా? అది రాయుడు గారికి ఎలా తెలిసిందో ఏమో కానీ అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారి 10 ఎకరాల పంట భూమిని ఆసుపత్రి కోసం అడగకుండానే ఇచ్చేశారు. రాయుడు గారి గొప్ప మనసు వర్ణించడానికి మాటలు చాలవు. గోరంత సాయం చేసి కొండంత పబ్లిసిటీ చేస్తుంది ఈ రోజుల్లో. పొగట్టల కోసం చేసేది దానం కాదు, పొగరుతో చేసేది ధ్యానము కాదు. థ్యాంక్ యూ సార్. లక్ష్మి అమ్మా, ఏమిటి ఈ హడావుడంతా? ఈ రోజు కృష్ణాష్టమి కూడా కాదు, మరి కృష్ణుడు పాదాలు వేసావేంటి? మన ఇంటికి చిన్ని కృష్ణుడు రాబోతున్నారు కదా, అందుకే. లేదమ్మా, లక్ష్మి ఏంటో హడావుడు చేస్తుంది. నువ్వు నీళ్ళు వేసుకున్న విషయం విన్న దగ్గర నుంచి ఇది కంగారు పడ్డమే కాదు, అందరినీ కంగారు పెట్టేస్తోంది. రేపు బాబు పుట్టాక వాడి కాలు కింద పెట్టనిస్తుందో లేదు మరి. ఒక్క క్షణం కూడా వదలను. పాలు ఇవ్వడానికి మాత్రం కాసేపు పక్కకి ఇస్తా. ఆ కాసేపన్నా ఇస్తాను. సంతోషం అన్నటక్క, నీ రోజు కుంకుమకు పాలను వేసుకుని తాగాలి. అప్పుడే దప్ప పండు లాంటి కొడుకు పుడతాడు, లేదంటే నల్ల కృష్ణే పుడతాడు. మన కర్రావు దూడకి తోడుగా ఉంటాడు. లక్ష్మి పార్వతి, పార్వతి వస్తున్నానండి. ఇల్లంతా హడావుడిగా ఉంది, ఏమిటి విశేషం? విశేషమే మరి. మన సుమతి ఆగాగు. ఆ శుభవార్త ఏదో నాన్నకి బావకి నేనే చెప్పాలి. సరే చెప్పు. ఏమిటమ్మా? అక్క నీళ్ళు వేసుకుంది నాన్నగారు. ఈ శుభవార్త అందరికీ చెప్పొస్తా. నాన్నగారు నన్ను ఆశీర్వదించండి. అమ్మా, పండంటి బిడ్డని కనాలి. నీకేం కావాలో చెప్పు. మీ కూతురుగా పుట్టడం నా అదృష్టం నాన్నగారు. జన్మ జన్మలకి మీ బిడ్డగానే పుట్టాలని కోరుకుంటున్నాను. మాకంతకన్నా కావాల్సిందేమో తల్లి. ఏం అల్లుడు గారు అదోలా ఉన్నారేంటి? అబ్బాయి ఏం లేదు నాన్న గారు, ఈనాటికి మళ్ళీ సుమతి కడుపు పండింది. ఏ మాట వినగానే మా అందరికంటే ఎక్కువగా సంతోషించాల్సింది మీరు. మీరే నిరుత్సాహంగా ఉంటే ఎలా? నిరుత్సాహం కాదు మామయ్య గారు, భయం. భయం? ఆ భగవంతుడు ఇప్పటికే 3 సార్లు సుమతికి ఆశ చూపించి కడుపు పండక ముందే కాయగానే తుంచేశాడు. మీరేం భయపడకండి అల్లుడు గారు, అంతా సవ్యంగానే జరుగుతుంది. అన్నింటికి ఆ భగవంతుడున్నాడు. ఆ డొప్పలు దొడ్లో అడిసి ఆ గేదెలు కుడుస్తాను చూడు. అలాగేనయ్యా. నుప్పే నీకెందుకురా ఈ పందేలు? ఒళ్ళంతా ఎంత కందిపోయిందో. కష్టపడకుండా కప్పులు ఇస్తారు మరి. గొప్పే పోరా. ఏం కనకాలం సాధించాడని ఆడికి సేవలు చేస్తున్నావు. ఆ సేవలు ఆపి నాకు కాస్త కూడెడతావా? పడతాలే. Once upon a time, there was a king. ఆ సంటూ ఒకసారి చూడమ్మా. ఎక్కడ? king. ఈడు ఉన్నాడు, చదువు సట్టుబండ లేకుండా ఆట పాట అంటూ బలాదూరు తిరుగుతున్నావు. ఆ పోసుడు
విష్ణుమూర్తిలాగా అసలు ఇడికి అన్నం ఎలా పెడుతున్నావే కంచంలో అదే సిగ్గు లేకుండా ఎట్టా తింటున్నావా అని చేతు ఇలా పెట్టే ఇలా ఇది బాగుపడతాయి బాగుపట్టే ఈ జన్మకి బాగుపట్టే పోలేరా అందరికి నేను లోకువా నాకు నంబిరామయ్య లోకువా అని నేను నా మనవుడు నీకు ఎప్పుడు లోకువేరా మాట్లాడితే చాలు నువ్వు సామెతలు మొదలెడతావు సామెతలు సరస్వతి నువ్వు ఊళ్ళో వాడిని నువ్వు ఊరికేనారా సామత లేని మాట ఆడదలేని ఇల్లు అందంగా ఉండవురా అబ్బి ఆడి తప్పులంచడం తప్ప నీకు వేరే ఏం పని లేదురా బాబు ఇది చూడురా ఇది చూడు ఎంత అందంగా ముచ్చటగా ఉందో చూడు 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 ఇది చూడడానికి అందంగా ముచ్చటగానే ఉంది కానీ ఇది ఎవరు కూడెడుతుందా గుర్తెత్తింది చదువు లేకపోతే కూలో ఆలో చేసుకోవాలి నాన్న నాన్న నేను ఈ గట్టి నీకెందుకరా ఈ పనులని వెళ్ళి చదువుకోరా పర్వాలేదు నాన్న వద్దురా వద్దురా నువ్వు చదువుకుని మంచి మార్కులు తీసుకో. సరే. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. నా నాన్నగదు ఒరేయ్ చిన్నోడా నీ నాన్న ముందు బాగా నటిస్తున్నావురా కొట్టేనట్ట ఆడేం నటించటం లేదు ఈ ఇడుకున్న బుద్ధి ఆ పెద్దోడుకుంటచ్చుగా వాడికేంట్రా ఆడి తాతలాగా మేలిమి బంగారం బంగారమే నువ్వు మా ఆయని తులాల లెక్కన అమ్మేవు నేను కేజీ లెక్కన అమ్మాలి నువ్వు కప్పు గెలవగానే నిన్ను గట్టిగా వాటేసుకుని ముద్దెట్టుకోవాలనుకున్నాను రా కానీ అట్ట చేస్తే నువ్వు ఆటలో పడి చదువు మానత్తామని భయం వేసిందిరా అతకే అట్ట చేయలేదు రాజ్యం మన కొడుకు చూడు ఎంత పెద్ద కప్పు గెలుచుకున్నాడు అందరూ వచ్చి టికెట్లు తీసుకోండి ఏ పై ఆఫీసులో చెకింగ్ వస్తాడు అందరూ అన్యాయంగా దొరికిపోతారు తీసుకోండి అమ్మా తీసుకోండి అమ్మా టికెట్ తీసుకోండి ఒరే అబ్బాయిలు లోపల దిక్కుమాలినంత చోటు ఉంది వచ్చి కూర్చోండి లోపలంతా ముదిరిగానే కదయ్యా కాస్త పిల్లగాలి తగిలే వరకు ఇలా వేలాడుతూ చల్లగానైనా పీల్చుకుంటాం కర్మ. వీళ్ళ నోట్లో నోరు పెట్టాను చూడు నన్ను అనుకోవాలి లోపలంతా ఖాళీ పెట్టుకోండి మమ్మల్ని వదిలేయరా బాబు చెప్పాలా ఏం టిఫిన్ తెచ్చుకున్నావు ఏం తెచ్చుకున్నావా ఇక్కడ పట్టుకోవాలని బాబా సిగ్గేస్తుంది చాలా మంచి కూర్చోరా హాయ్ డార్లింగ్ ఏంటి మంచి విషయాలు బాబా చాలా స్మార్ట్ గా ఉన్నావు బాబా టికెట్ 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 నాకు అర టికెట్ ఇవ్వండి అంకుల్ ఇదిగా బాబా అన్నుడు టికెట్ తీసుకోలేదు ఒరే బామర్తి వచ్చి టికెట్ తీసుకోరా సరే సరే ఒక అర టికెట్ ఇవ్వు నీ కరెక్ట్ టికెట్ రా అయితే వాడికి ఎందుకు ఇచ్చావు వాడు నిక్కర్ వేసుకున్నాడు కాబట్టి వాడు కరెక్ట్ టికెట్ నువ్వు ప్యాంట్ వేసుకున్నావు కాబట్టి ఫుల్ టికెట్ తీసుకోవాలి ఏంటి టికెట్ తీసుకోమంటే ప్యాంట్ ఇస్తున్నావు నాకు టికెటే అవసరం లేదు నీ ఐడియా నాకు తెలిసిపోయింది కానీ బాబు చూసి నేను తట్టుకోలేదు వెళ్ళబా వెళ్ళి కూర్చో నేను టికెటే అడగను వెళ్ళు ఆహా టికెట్ ఎక్కడానికి మాత్రం బుర్ర నిండా ఐడియాలు ఉంటాయి ఎక్కడెక్కడ అందరూ లోపలికి వస్తున్నాయి చూసుకోకండి ఎక్కడయ్యా ఈ ఇరుకులో నువ్వేంట్రా వెళ్ళి ఎవరి దగ్గర కూర్చో సరిగ్గా నుంచో బస్ ఎక్కితే ఎలా నుంచోలో తెలీదా ఏంటో చూపేంటి గుద్దడానికి ఎక్కుతున్నావు బస్సు ఇట్లా చదువుకోవడానికి పంపించారా గుద్దుకోవడానికి పంపించారా అయ్యో చూసావటి ఇలా వెనకలే అన్నదమ్ముళ్ళేరా నీకు ఏమిటి ఖాళీగా విశాలంగా ఉన్న బస్సులు వదిలేసి ఇలా ఇరుగ్గా ఉన్న బస్సులు ఎందుకు ఎక్కేది ఇలాంటి అందమైన అనుభవాల గురించే కదరా మరి ఇదేంటి పుత్రుడిలా పోతు కొడుతున్నాడు అదే ఛాన్స్ మనకు వస్తే ఎంజాయ్ ఏమయ్యా సీను ఏంటి ఇలాంటి డైలాగు సినిమాల్లో ఆడవాళ్ళకి అంటారు నువ్వన్నావేంటి అమ్మాయి మాత్రమే చెప్పాలా చేంజ్ కోసం మనం చెప్పకూడదా చెప్పండి చెప్పకూడదు నువ్వు మాట్లాడుకో బావా మాట్లాడతా ఇది ఎలా ఉంది బాబా సిస్టర్ జాగ్రత్త ఏ సిస్టర్ ఎందుకే ఫీల్ అవుతావు సీను సొమ్ము తెలిసిందేగా ఊరుకో ఫీల్ అవ్వకు లక్ష్మి నిన్నే చూస్తుందిరా కాలేజ్కి వచ్చింది దాన్ని చూడ్డానికా సీను మళ్ళీ చూస్తుందిరా
కలిస్తే పగులుద్ది. రేయ్, రేయ్, వద్దని. రేయ్, నోర్మై, కూర్చో. Silence. Good morning, boys and girls. Hi. Now, please sit down. Thank Stand you. up. Welcome to our science program. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో టాపిక్ బాటనీ. వృక్ష శాస్త్రం అంటే చెట్లకు సంబంధించిన శాస్త్రం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మనిషికి కావలసినవన్నీ చెట్ల నుండి లాభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం తినే బియ్యం కూడా చెట్ల నుండి లాభిస్తుంది. యాంకర్లు అవ్వాల్సిన వాళ్ళు టీచర్లు అవుతే ఇలాగే ఉంటుందా? సైలెన్స్. ఎందుకు నవ్వుతారు? ఆ? ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఐటమ్ లీఫ్. లీఫ్ అంటే ఆకు. ఆకులో భాగాల గురించి తెలుసుకుందాం. ఆకు చాటు పిండి తడిసే మాకు పిల్ల తడిసే. రామకృష్ణ, నువ్వు పెన్సిల్ కి ఎక్కువ, పెన్నుకి తక్కువ. నీ పాటలన్నీ పాడమని నన్ను అడగవలన అన్న ప్రోగ్రామ్ లో పెట్టుకుందాం. నేను ఆగిపోతున్నాను, మీరందరూ కీన్ అబ్జర్వ్ చేయండి, ఓకే? కిరణజన్య సంయోగ క్రియకు ఆకు ఒక ముఖ్య భాగం. పత్ర నిర్మాణ వ్యవస్థ కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందుచేత ఆకుని మొక్క యొక్క ఆహారం. You naughty guys. Silence. ఈ లీఫ్ లో ఒకటి పత్ర దళము బావా, లామినా, అదిగో రెండు 2 పీస్ జాకెట్. పత్ర గ్రంథము బ్యాక్ లో ఉంది బ్రాకెట్. పత్రపీఠము, లీఫ్ బేస్ గురి చూసి అని కొట్టావంటే ముఖ్య నీకు భాగాలు ఉంటాయి. చాక్లెట్ కొట్టు. ఎక్కువ కాంతిని గ్రహించడానికి వీలుగా ఆకు చచ్చినోడా, బయటికి రారా చెప్తా. విస్తృతమైన రేయ్, తిన్నరా బాబు? గాలులు ఉన్నాయి. ఏంటి కొట్రా? పత్రం కొట్టు, ఆకు కొట్టు. పోరా, పోకిరి. పర్వాలేదురా బావా, ఈ గేమ్ గనక ఒలింపిక్స్ లో పెట్టారనుకో, ఇండియా గోల్డ్ మెడల్ మనమే తెచ్చి పెడతాం. ఆడుకోవడానికి వచ్చారా? క్లాస్ చెప్తుంటే ఏంటి? ఇదేమైనా ఆషామాషి గేమ్ అనుకుంటున్నావా? అది బాస్కెట్ బాల్ అయితే జాకెట్ బాల్. ఆ హోల్ వేయడం కాదురా, ఈ హోల్ వేసి చూపించు. అవును, ఇంత పెద్ద గేమ్ మీరు ప్లేస్ అంత లేదు, మాటలు చెప్పడం కాదు, ఆ దమ్ము టేస్ట్ చూపించు. ఇది నేను పెద్ద బ్రహ్మ విద్య అదిరా, వాడికి అంత సీన్ లేదు, లేకపోతే వేసేవాడేగా. అవును. ఏయ్, ఏంటి వెయ్యాలా? చా, అయితే ఇలా. ఏయ్, ఎక్కడ వెళ్ళి చెప్పు. లక్ష్మికి, లక్ష్మికి. పత్రంలో విస్తరించిన భాగాన్ని దళం అంటారు. ఈనెలు, ఈనెలు బాగా వ్యాపించి ఉంటుంది. పత్రదళం ప్రధానంగా ఉన్న ఈనెలు సీను, లక్ష్మి, స్టార్ అప్. సీను, కమ్ హియర్. సీరియస్ గా సీరియల్ జరుగుతుంటే మధ్యలో యాడ్స్ వచ్చినట్టు నేను ఇక్కడ పాటలు చెప్తుంటే అక్కడ మీరు ఆడుకోవడం ఏంటి? దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? కొట్టుకుంటే కొత్త చీర అన్న ప్రోగ్రామ్ టైప్ లో ఒకరు నెత్తి మీద ఒకరు మొట్టకాయలు వేసుకోండి. జనరల్ గా లేడీస్ ఫస్ట్ అంటారు, కాకపోతే ఇది లేడీస్ ప్రోగ్రామ్ కాబట్టి ఇప్పుడు జెంట్స్ ఫస్ట్. సీను, కానీ భయ్యా. ఏం మగడవయ్యా నువ్వు? మొట్టకాయ కొట్టమంటే తట్ట వదిలేస్తావా? లక్ష్మి, సీను దిమ్మ తిరిగిపోవాలి. కొట్టు, కమ్ ఆన్. 1